Today we discussing the chapter current electricity. ఓకేనా, అందరూ జాగ్రత్తగా విన్నానా? ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే అర్థం మీనింగ్ ఏంటంటే తెలుగులో ప్రవాహ విద్యుత్తు. ఈ కరెంట్ని మనము కరెంట్ I is equal to dq by dtగా రాస్తాం. ఇక్కడ dq by dt అంటే రేట్ ఆఫ్ చార్జ్, రేట్ ఆఫ్ చార్జ్, రేట్ ఆఫ్ చార్జ్. దీన్ని మనము కరెంట్గా మనం చూపిస్తాం. ఇక్కడ రేట్ ఆఫ్ చార్జ్ దీనికి SI యూనిట్స్ ఏంటంటే I is equal to Q అంటే చార్జ్, చార్జ్ సంబంధించి SI యూనిట్స్, SI యూనిట్స్, I కరెంట్ సంబంధించి ఇక్కడ కూలూమ్, కూలూమ్ పర్ సెకండ్. దీన్ని ఆంపియర్ అని కూడా చూపిస్తాం. ఆంపియర్, ఆంపియర్ అనే వ్యక్తి ఈ కరెంట్ గురించి పర్ఫెక్ట్గా వివరించాడు. ఓకే, ద SI యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ కూలూమ్ పర్ సెకండ్ లేదా ఆంపియర్ పర్ ఆంపియర్ అని కూడా మనం చెప్తాం. అలాగనే ఈ కరెంట్ అనేటటువంటిది ద రేట్ ఆఫ్ చార్జ్, ఆవేశంలో మార్పు రేటు. మనం తెలుగులో దీన్ని ఆవేశంలోని మార్పు రేటును కరెంటు అంటాం. ఆవేశంలోని మార్పు రేటు, మార్పు రేటును కరెంటు అంటాం. SI యూనిట్స్ వచ్చేసి కూలూమ్ పర్ సెకండ్ లేదా ఆంపియర్ అనే దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ ఒక కండక్టర్ని మనం తీసుకున్నాం, AB. కండక్టర్ యొక్క ఎండ్స్, ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ A and B. The conductor is connected a battery through a battery. Conductor is connected to a battery. Here the current passing through the conductor. Generally the current passing from positive terminal to here from A to B. This is the current is called traditional current. ట్రెడిషనల్ కరెంట్ దీని గుండా పాస్ అవుతుంది. అయినప్పుడు ఆల్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎక్సైటెడ్ ఇన్ ద కండక్టర్. దీంట్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎక్సైట్ అవుతాయి, ఉత్తేజితం చెందుతాయి. ఉత్తేజితం చెందినప్పుడు ఆల్ ద ఎలక్ట్రాన్స్ టు రీచ్ ద సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్ట్ చేసామో, హియర్ ద బ్యాటరీ హ్యావింగ్ 6 volts, 6 volts బ్యాటరీకి మనం కలిపినప్పుడు ఆటోమేటిక్గా ఈ కండక్టర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఆల్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎక్సైటెడ్ స్టేట్, ఉత్తేజ స్థితికి వెళ్తాయి. ఉత్తేజ స్థితికి వెళ్ళిన తర్వాత ఆల్ ద ఎలక్ట్రాన్స్ టు ఆక్యుపై ద సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్. దెన్ ద ఎలక్ట్రాన్స్ పాసింగ్ ఫ్రమ్ B to A direction, B to A direction. This electron, the flow of electrons, the flow of electrons is called current. This is current is called modern current. ఆధునిక విద్యుత్తు అనే దానికి భావం ఏంటంటే B నుంచి Aకు వచ్చేటటువంటి అన్నీ కూడా ఎలక్ట్రాన్ల ప్రవాహం. కానీ ఓల్డ్ నామ్స్ ప్రకారము ఒక కండక్టర్ని ఇలా కలిపినప్పుడు ధనావేశం అనేటటువంటిది పాజిటివ్ ఛార్జ్ పాసింగ్ ఫ్రమ్ A to B. ఫస్ట్ A నుంచి B వైపుకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎక్సైటెడ్ స్టేట్కి వస్తాయి. ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా B నుంచి A వైపు చరిస్తాయి. All the free electrons, all the electrons, the flow of electrons passing from B to A. This current is called modern current. Then modern current is called current. ట్రెడిషనల్ కరెంట్ అనేది A నుంచి Bకి ఉంటుంది. ఓల్డ్ నామ్స్ ప్రకారం నిర్వచించేవాళ్ళు. ఇక్కడ కరెంట్ని మనం ఈ విధంగా చూపిస్తాం. When the current passing through the conductor, a potential difference will be developed between the two ends, here A and B. A and B. Here all the electrons are negative charge particles. The negative charge particles move towards a battery. Battery terminal is positive. So all the electrons from B to A, B నుంచి A వైపుకి చలిస్తాయి.
ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఒక కండక్టర్ గుండా ప్రవహించేటప్పుడు ఇక్కడ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ ఒక ధనావేశము ఇలా వెళ్ళినప్పుడు దీన్ని సాంప్రదాయ విద్యుత్తు అంటారు, A నుంచి Bకి. ఇలా వెళ్ళినప్పుడు దీంట్లో ఎలక్ట్రాన్స్ అన్ని ఉత్తేజితం చెందుతాయి. ఉత్తేజితం చెందిన ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఉపరితలం మీద చేరుతాయి. అవన్నీ మళ్ళీ ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా బ్యాటరీ ధన టెర్మినల్ వైపుకి ఆకర్షితం అవుతాయి. కాబట్టి ఆల్ ద ఎలక్ట్రాన్స్ పాసింగ్ ఫ్రమ్ B to A, ఈ B నుంచి A వైపుకి వచ్చే ఈ ఎలక్ట్రాన్ల సమూహాన్ని మనము ఆధునిక కరెంట్, మోడర్న్ కరెంట్ అంటాం. ఆ కరెంటే ఈ కరెంట్ I is equal dQ/dt. హియర్ ఛార్జ్ పార్టికల్స్, ఈ కరెంట్ అంటే ఎలా వచ్చింది, నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ ఫ్రమ్ B to A వీ కెన్ టేక్ సర్టెన్ టైం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆవేశిత కణాలన్నీ B నుంచి Aకు రావడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని రేట్ ఆఫ్ ఛార్జ్, ఆవేశంలోని మార్పు రేటుగా చూపిస్తూ దాన్ని కరెంట్గా చెప్పిస్తాం. ఓకేనా. ఇక్కడ మనము ఒక వాహకం గుండా కరెంట్ ప్రసరించేటప్పుడు ఆ వాహకంలోని ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. దీని గుండా ఎలక్ట్రాన్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఇటు వస్తున్నాయి. కొంత రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ రెసిస్టెన్స్ని మనము ఆర్తో చూపిస్తాం. రెసిస్టెన్స్, నిరోధము. దీని తెలుగు పదం ఏమిటంటే నిరోధం. దీన్ని ఆర్ అనేతో సూచిస్తారు. దీనికి SI ప్రమాణాలు కూడా ఉన్నాయి. నిరోధానికి SI యూనిట్స్ ఏంటంటే ఓం అన్నమాట. దీన్ని ఈ గ్రీకు పదం ప్రకారము దీన్ని ఓం అని ఈ పదం గుర్తుతో సూచిస్తారు. అలాగనే ఇప్పుడు ఇది ఓం నియమం. ఓం అనే పదం ఆధారంగా మనకి ఓమ్స్ లా అనేది ఒకటి వచ్చింది. ఓమ్స్ లా అనేటటువంటి దీన్ని వివరిస్తుంది. ఓకే. at a constant temperature, according to Ohm's law, at a constant temperature the potential difference between the two ends is directly proportional to the current passing through the conductor. అంటే ఈ రెండు కొనల మధ్య ఏర్పడిన పొటెన్షియల్ భేదము వలయంలోని విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. V is directly proportional to I at constant temperature. అంటే ఎక్కువసేపు మనం ప్రవహింప చేయకుండా ఉంటే టెంపరేచర్లో మార్పు ఏమీ ఉండదు. ఒక వాక్యూమ్ గుండా ఏదో 1 minute 2 minute కరెంట్ పాస్ అయినప్పుడు టెంపరేచర్ చేంజ్ కాదు. ఎక్కువ సందర్భంలో అంటే ఎక్కువ టైంలో మనం కరెంట్ పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కండక్టర్ హీట్ అవుతుంది, టెంపరేచర్ మారుతుంది. అప్పుడు ఈ ఓం నియమం పాటించదు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్ is directly proportional to. So here V is equal ఒక ప్రపోర్షనల్ కాన్స్టాంట్ మనం తీసుకున్నాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయినప్పుడు ఒక అనుపాత స్థిరాంకాన్ని తీసుకుంటాం. దాన్ని R అన్నాం. ఈ R అనేది ఇక్కడ రెసిస్టెన్స్, నిరోధంతో సమానం అన్నమాట. దీన్ని V is equal R into I లేదా V is equal I into R అని రాస్తారు. దీన్ని ఓం నియమం అంటాం. ఓం నియమం. ఈ ఓం నియమం ఏం తెలియజేస్తుంది అంటే వోల్టేజ్, ఇట్ ఈస్ డెవలప్ ద రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. దీన్ని మనము ఒక పజిల్ ట్రయాంగిల్తో చూపించవచ్చు. 10th క్లాస్ లెవెల్లో మనకు ఒక పజిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ట్రయాంగిల్ అన్నమాట. ఇట్లా ఈ ట్రయాంగిల్లో ఐ ఇలా ఉంటుంది. ఈ భాగాన్ని మనము ఇది V ఇంటూ ఆర్గా సూచిస్తారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫజిల్ ట్రయాంగిల్, తమాషా త్రిభుజము. ఇదేం తెలియజేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ద రిలేషన్ బిట్వీన్ వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఈ మూడింటి మధ్య, మూడు భౌతిక రాశుల మధ్య ఉన్న రిలేషన్ని వివరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీ కెన్ ఫౌండ్ కరెంట్ ఐ కనుక్కోవాలనుకోండి. దెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్. ఐ క్లోజ్ చేస్తే ఈ రిలేషన్ వస్తుంది V into R. Next we can found
ద వోల్టేజ్ విని కనుక్కోవాలి. we close v I by r, I by r. Similarly we can found the resistance r క్లోజ్ చేస్తే r is equal to I by v. ఇట్లా ఈ మూడు రిలేషన్స్ అనేటటువంటి 3 రిలేషన్స్ we can get the 3 రిలేషన్స్. These are called ఓమ్స్ లా. ఈ మూడింటిని కూడా ఓమ్స్ నియమం బేస్ చేసుకొని వివరిస్తాం. ఓకే, ఇక్కడ ఈ వాహకం చివరలో ఉన్న పొటెన్షియల్ భేదము ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని తెలిపేదే ఓం నియమం. దీన్ని మనం V ఈజ్ ఈక్వల్ ఒక అనుపాత స్థిరాంకాన్ని ఇక్కడ తీసుకున్నాం, R ఇంటూ I రాసాం. దీన్ని V ఈజ్ ఈక్వల్ IR ఫార్ములాతో రాసాం. ఇక్కడ మనకి ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ ప్రశ్న ఒకటి వస్తుంది నాన్న. కిర్చాఫ్ లాస్, వీట్స్టన్ బ్రిడ్జ్ రూల్. ఇందులో కిర్చాఫ్ లాస్ 2 ఉంటాయి, రెండింటిని మనం నిర్వచించాల్సి వస్తుంది. వీటిని ఆధారంగా చేసుకొని వీట్స్టన్ బ్రిడ్జ్ని మనం బ్యాలెన్సింగ్ చేసి ఒక నియమాన్ని రాబడతాం, ఒక రూల్ అనేది మనకు వస్తుంది. అందులో కిర్చాఫ్ లాస్ ఆర్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి కిర్చాఫ్స్ ఫస్ట్ లా, కిర్చాఫ్ మొదటి నియమము, దీన్ని జంక్షన్ లా లేదా జంక్షన్ రూల్, దీన్ని జంక్షన్ నియమం అని కూడా అంటాం. దీని తెలుగులో సంధి నియమం అని చెప్తారు. ఇదేం తెలియజేస్తుంది అంటే the sum of currents entering into the junction. This is the junction. Here the currents I1 and I2. ఈ I1 I2 కరెంట్ అనేది సంధిలోనికి ఎంటర్ అవుతుంది. Similarly the sum of currents leaving the junction. Here I3, I4, I5. Here the Kirchhoff first law indicates the sum of currents entering into the junction is equal to the sum of currents leaving the junction. Is called Kirchhoff's first law, junction law. అంటే అర్థం ఏంటంటే సంధిలోనికి ప్రవేశించే విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తం, సంధి నుంచి విడిపోయే వెలుపలికి వెళ్ళే విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తానికి సమానం. దీన్ని రాసుకున్నప్పుడు ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఇన్ టు ది జంక్షన్ I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్ I3 ప్లస్ I4 ప్లస్ I5. It can be right I1 plus I2 minus I3 minus I4 minus I5 is equal to 0. This is called Kirchhoff's first law. Kirchhoff's first law. అలానే Kirchhoff's second law గురించి మనము నేర్చుకుందాం. Here we discussing the Kirchhoff's second law. This is also called loop rule. దీన్ని తెలుగులో సంవృత వలయ నియమం అంటాం. ఇక్కడ ఒక క్లోజ్డ్ లూప్, we can develop a closed loop. Here A B C D A ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో లూపు మళ్ళీ అక్కడికే కనుక ఎండ్ అయితే దీన్ని క్లోజ్డ్ లూప్ అంటారు. ABCDA ఏమి స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఏకి రావాలి. Here one resistor A to B, a resistor R1 is connected here. Similarly B to C, R2 resistor connected. D to A, R1, A to B, R2, B to C, R3. Here three resistors are connected like this. ABCDA is a closed loop. This is క్లోజ్డ్ లూప్, ఒక మూసినటువంటి వలయం. దీని తెలుగులో మనం ఏమంటామంటే మూసిన వలయము అని చెప్తాం. ఈ మూసిన వలయంలో
మనం 3 రెసిస్టర్స్ ఉన్నాయి, ఒక బ్యాటరీ, ఒక సెల్ని కనెక్ట్ చేసాం. ఇక్కడ తీసినప్పుడు ఇన్ జనరల్ ద బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ద సర్క్యూట్, ద కరెంట్ పాసింగ్ లైక్ దిస్. ఈ విధంగా ప్రయాణం చేస్తుంది. అట్ ద రెసిస్టర్ R1, at the resistor the current passing through the resistor R1, it is converted I1. I అనే కరెంట్ I1 గా వచ్చేస్తుంది. It reaches at point A. After it passes through the resistor R2, here the current I2. Similarly, it reaches at point B. After it passing through the resistor R3, here the current I3. Okay, after the current passing to the resistor R3 here, then it reached the battery I. ఇది ఒక క్లోజ్డ్ లూప్, ఒక మూసినటువంటి వలయం. ఈ వలయంలో ఆర్డర్ మనం పాటించాలి. ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి. ఫస్ట్ we discuss here A to B. Here we traveling from A to B. In the circuit, the current passing from A to B. మనం ప్రయాణించేటటువంటి దిశ ఏ నుంచి బికి ఉంది. అలాగనే సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం కూడా ఏ నుంచి బి వైపుకి వెళ్తుంది. కాబట్టి ఈ డైరెక్షన్లో మనం తీసుకోవాలి ఆర్డర్ ఏ టు బి. ఫస్ట్ అవర్ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ టు బి అయినప్పుడు ఏ నుంచి బికి వచ్చినప్పుడు దీన్ని సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు our traveling journey, our journey direction, the current flow of direction is same. So ఇక్కడ మనం పాజిటివ్ గా తీసుకుంటాం I3, I2, R2. It indicates the potential difference between the two ends A and B. We know I is equal V by R, or V is equal IR. This is indicates Ohm's law. Ohm's law ni indicate చేస్తుంది. According to Ohm's law, here the current I2 and R2, it gives the potential difference between the 2 points A and B. A B ల మధ్య పొటెన్షియల్ భేదాన్ని సృష్టిస్తుంది. పొటెన్షియల్ భేదాన్ని V is equal to IR అని రాస్తాం ఓమ్ నియమం ప్రకారం. ఇక్కడ కరెంట్ అనేది I2 గా ఉంది కాబట్టి, నిరోధం R2 ఉంది కాబట్టి, రెండింటికి లబ్ధమే పొటెన్షియల్ డిఫరెన్స్ కి సమానం అవుతుంది. దాని ప్రకారము ఇక్కడ నేను ఇది రాశా I2, R2. సేమ్ నెక్స్ట్ B to C. డైరెక్షన్ అవర్ జర్నీ ఫ్రమ్ B to C. సిమిలర్లీ ద కరెంట్ ఆల్సో పాసింగ్ త్రూ డైరెక్షన్ B to C. B నుంచి C డైరెక్షన్ ఉంది కాబట్టి అదే డైరెక్షన్ కాబట్టి ప్లస్ I3, R3. నెక్స్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ C to D. C నుంచి మనకు D వైపుకి వస్తుంది. D వైపుకి వచ్చేటప్పుడు ఇక్కడ ద కరెంట్ డైరెక్షను మన జర్నీ కూడా C నుంచి D వైపుకే ఉంది. ద కరెంట్ పాసింగ్ టు ద సర్క్యూట్, ఇన్ ద సర్క్యూట్ ఫ్రమ్ C to D ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని ఎప్సిలాన్ అంటాం. ద పొటెన్షియల్ ఇయర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ గా చెప్తాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే విద్యుత్ చాలక బలం. అని చెప్తాం అన్నమాట. బ్యాటరీ యొక్క ఉన్నటువంటి బలాన్ని 6 volts బ్యాటరీ అంటే దానికి విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్తో సూచిస్తారు. దీని డైరెక్షన్ కూడా మనకి ఇలానే ఉంది. ఇది వాస్తవంగా ఈ కరెంటు ఇట్లా వచ్చేటప్పుడు మైనస్ ఇది A to B, B to C to D, C to D ప్లస్ ఎప్సిలాన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి D నుంచి Aకి డైరెక్షన్ తీసుకున్నట్టయితే ప్లస్ I1, R1. అవర్ జర్నీ ఫ్రమ్ D to A, సేమ్ ద కరెంట్ పాసింగ్ ఫ్రమ్ D to E. D నుంచి ఏ వైపుకి వెళ్తుంది కాబట్టి దీన్ని రాస్తాం ఈజ్ ఈక్వల్ 0. ఇది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇన్ ఏ క్లోజ్డ్ లూప్
the algebraic sum of changes in potential. The algebraic sum of changes in potential or potential differences in any closed loop involving resistors and cells in a loop is 0. Generally, in general, the sum of potential differences is equal to 0. This is called Kirchhoff's second law, loop rule. దీన్ని సంవృత వలయ నియమము అంటారు. ఒకసారి చూడండి, ఒక సంవృత వలయంలో పొటెన్షియల్ భేదాల బీజీయ మొత్తము 0కి సమానం. దీన్నే కిర్చాఫ్స్ సెకండ్ లా అంటాం, సంవృత వలయ నియమం అని చెప్తాం. దీన్ని లూప్ రూల్ అని కూడా చెప్తారు. అంటే అర్థమైంది, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్, ఇక్కడ ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఏర్పడుతుంది, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఏర్పడుతుంది, లేదా పొటెన్షియల్ చేంజెస్ ఏర్పడుతుంది, ఇక్కడ పొటెన్షియల్ చేంజ్ ఏర్పడుతుంది. ఇట్లా మొత్తం కలిపితే వచ్చే విలువ శూన్యానికి సమానం. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్స్ changes in potential or potential differences in any closed loop. This is the a closed loop. Any closed loop involving resistors and cells in a loop is equal to 0. ఆ లూప్లో రెసిస్టర్స్ తర్వాత సెల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీన్ని రాసేటప్పుడు I2R2 ప్లస్ I3R3 ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ I1R1 is equal to 0. దీన్ని ఏదైనా ఒకదాన్ని బయటికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, therefore it can be right the potential electromotive force, the potential of the battery is equal to minus I1R1 minus I2R2 minus I3R3. ఇది మనకి కిక్ ఆఫ్ రెండవ నియమాన్ని తెలియజేస్తుంది. ఈ రెండు ఫస్ట్ లా సెకండ్ లా రెండు కూడా మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేయడానికి, వీట్స్టోన్ బ్రిడ్జ్ రూల్ నియమాన్ని వివరించడానికి ఇవి తోడ్పాటును అందిస్తాయి. Look at here. దీంట్లో వీట్స్టోన్ బ్రిడ్జ్ని we construct a Wheatstone bridge. The Wheatstone bridge having 4 junctions. Here the junction A, here the junction B, here the junction C, here the junction D. Here the 4 junctions. It has 4 junctions ఉన్నాయి. దీంట్లో here one resistor R1, here one resistor R2, here another resistor, here R3, next resistor R4. Here 4 resistors ఇట్లా ఉన్నాయి. Here the junctions A and C is connected a battery, through a battery. The junctions B and D connected with a galvanometer G. Okay. Here A, B, C, D, the 4 junctions. ఇక్కడ 4 జంక్షన్లు ఉన్నాయి. 4 resistors to form a bridge. 4 రెసిస్టర్లని మనం ఒక బ్రిడ్జ్గా రూపొందించితే, ఒక దీర్ఘచతురస్రాకారం కానీ చతురస్రాకారం కానీ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్లో ఇట్లా 4 రెసిస్టర్స్ని ఇట్లా ఫ్రేమ్ చేసి ఒక బ్రిడ్జ్గా ఫామ్ చేస్తే దాన్ని వీట్స్టోన్ బ్రిడ్జ్ అని అంటాం. ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ని ఇలా ఉంచినప్పుడు AC junctions are connected to a battery. The battery having approximately 6 volts battery, EMF charge, electromotive force charge ఉంటుంది. Similarly BD junctions connected a galvanometer. Between the BD junctions connected a galvanometer G. Here we put a switch K. When the switch is on, the current flows through the circuit. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో కరెంట్ పాస్ అవుతుంది. The current passing here, I current. The current reaches at point A. Here the current is divided into 2 ways. Here one way I1, another way
I2. R1 resistor, the I1 current passing through the R1 resistor, I2 current passing through the R2 resistor. ఈ విధంగా వెళ్తాయి. The I1 current reaches at point B, at junction B. Here the current are divided into two ways. Here the current divided in this way, B to D direction, Ig. Similarly, B to C direction, I3. Here we put a resistor R3. Okay, the current through the galvanometer like this, Ig. Okay, here the current I2 passing and reaches at point D, at junction D. Here Ig to reach at D, I2 to reach at D. After the current, total current passing through the resistor I4. Similarly, I3 current reaches at C. Similarly, I4 current reaches at C. Both the currents mixing and to form current I, and it reaches battery. ఇక్కడ I3 కరెంటు తర్వాత ఇటు నుంచి వచ్చే I4 కరెంటు రెండు కలుస్తాయి సి అనే సంధి వద్ద. అవి మళ్ళీ బ్యాటరీ వైపుకి వచ్చేస్తాయి. అది ఒకసారి చూడండి. ఇక్కడ ఈ 4 సందులు ఉన్నాయి. ఏసి 2 సందులని బ్యాటరీ కనెక్ట్ చేసాం. బిడి అనే సంధిని 2 సందుల్ని గాల్వానోమీటర్ ద్వారా కలిపాం. ఇప్పుడు మనము ఇక్కడ టాప్ కీని లేదా స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయంలోనికి విద్యుత్ ప్రవహిస్తుంది. ప్రవహించేటప్పుడు ఐ అనేటటువంటి కరెంటు ఏ అనే జంక్షన్ చేరిన తర్వాత 2 మార్గాల్లో విభజన జరుగుతుంది. ఇప్పుడు R1 రెసిస్టర్ వైపు వెళ్ళేటప్పుడు I1 విద్యుత్తుగా మారుతుంది. R2 రెసిస్టర్కి వెళ్ళేటప్పుడు I2 విద్యుత్తుగా మారుతుంది. ఈ I1 విద్యుత్తు బి అనే సంధికి చేరే టైం కల్లా చేరిన తర్వాత అక్కడ మళ్ళీ 2 మార్గాల్లో అది విడిపోతుంది. ఇక్కడ R3 రెసిస్టర్ గుండా I3 కరెంట్ గాను, గాల్వానోమీటర్ గుండా వచ్చేటప్పుడు Ig గాను ఉంటుంది. దీని ద్వారా వచ్చి డి అనే సంధిని ఇది చేరుతుంది. డి సంధిని మనం గమనించినట్లయితే ఏ సంధి అయిపోయింది, బి సంధి గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు డి సంధి గురించి నేర్చుకుంటున్నాం. ఇటు వచ్చే కరెంటు I2 కరెంట్ అనేటటువంటిది డి వైపు వస్తుంది. ఇక్కడ గాల్వానోమీటర్ గురించి వచ్చే Ig కరెంట్ కూడా డి వైపు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇది పోయే మార్గం ఎటు ఉంది, మళ్ళీ సి అనే సంధి వైపు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఈ I2 Ig రెండు కలిసి I4గా సి అనే సంధిని చేరుతుంది. ఇక్కడ I3 అనేటటువంటి కరెంటు సి సంధిని చేరుతుంది. సి సంధి వద్ద 2 కలుస్తాయి. I3 కలుస్తుంది, I4 కలుస్తుంది. 2 కలిసి మళ్ళీ I అనే కరెంటు కానీ మళ్ళీ బ్యాటరీ చేరుతుంది. ఇక్కడ ఎంతైతే కరెంటు బయటికి వెళ్ళిందో అంతే కరెంటు మళ్ళీ తిరిగి బ్యాటరీని చేరుతుంది. దీన్ని వీట్స్టన్ బ్రిడ్జ్ అంటాం. 4 నిరోధాలని 4 ఒక చతురస్ర రూపం, ఒక స్క్వేర్ రూపం కానీ ఫామ్ కానీ లేకపోతే ఒక రెక్టాంగల్ రూపంలో కానీ మనం ఫ్రేమ్ చేస్తే దాన్ని వీట్స్టన్ బ్రిడ్జ్ రూల్ అంటాం. ఈ వీట్స్టన్ బ్రిడ్జ్ని మనం బ్యాలెన్సింగ్ రూల్ని రాబట్టడానికి కిక్ ఆఫ్ లాస్ మనం అప్లై చేయాలి. ఫస్ట్ we applying Kirchhoff's first law applying for Wheatstone bridge circuit. Bridge circuit కి మనము Kirchhoff's first law ని మనం అప్లై చేద్దాం. అప్లయింగ్ ఫస్ట్ మనకు రాసేది అప్లయింగ్ Kirchhoff's first law. కిర్చాఫ్ మొదటి నియమాన్ని అప్లై చేస్తాం. అప్లయింగ్ ఎట్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఎట్ బి ఎట్ ఏ బిబి మనము బి అనేటటువంటి జంక్షన్కి ఈ కిర్చాఫ్ ఫస్ట్ నియమాన్ని అప్లై చేస్తాం. అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా ఎట్ బి జంక్షన్. బి జంక్షన్కి అప్లై చేద్దాం. బి జంక్షన్కి అప్లై చేసినప్పుడు ఈ బి జంక్షన్ సి జంక్షన్ గురించి మనము ఇంకా నేర్చుకుంటాం. బి జంక్షన్కి అప్లై చేస్తే ఏమవుతుంది, అకార్డింగ్ టు Kirchhoff's first law indicates the sum of currents entering to the junction is equal to the sum of currents leaving the junction. సంధి వైపుకు వచ్చే విద్యుత్ ప్రవాహాల బీజీయం మొత్తం
సంధి నుంచి వెలుపలికి వెళ్ళేటటువంటి వదిలి వెళ్ళే విద్యుత్ ప్రవాహాలు మొత్తానికి సమానం. ఇప్పుడు బి జంక్షన్కి బి సంధి వైపుకి వచ్చే విద్యుత్ ప్రవాహాలు ఏమున్నాయి? I2 కరెంటే వస్తుంది, I1 కరెంటే వస్తుంది. ఇక్కడ I1 ఈ రెసిస్టర్ గుండా వచ్చేది I1ఏ కదా. కాబట్టి అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా అట్ జంక్షన్ బికి అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఇక్కడ I1 కరెంట్ వస్తుంది. ఓకే, ఈ బి జంక్షన్కి వచ్చిన తర్వాత ఈ ద కరెంట్ డివైడింగ్ ఇన్ 2 ways, I3 అండ్ IG. కాబట్టి లీవింగ్ ద జంక్షన్, ద సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు I3 ప్లస్ ఐజీగా రాస్తాం. ఇక్కడ మనము బ్రిడ్జ్ని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటే గాల్వానామీటర్లోని కరెంటుని 0 ఉంచాలి. ఇఫ్ వి సబ్స్టిట్యూట్ IG ఈజ్ ఈక్వల్ 0, దెన్ ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఎప్పుడైతే మనము IG విలువను 0గా మనం దీంట్లో చూపించగలుగుతామో అప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకని? హియర్ ద కరెంట్ passing through the galvanometer a minimum value. Here the galvanometer current IG value approximately 10 to the power minus 9 amperes. It is the least value. కరెంట్ అనేటటువంటి దాన్ని మనం ఆంపియర్లో కొలుస్తాం. ఇంతకుముందు కూడా చెప్పాం. ఆంపియర్ అనేది చాలా పెద్ద ప్రమాణం, బిగ్ యూనిట్. ఆంపియర్ ఇన్ జనరల్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ వీ కెన్ యూజ్ మిల్లీ ఆంప్స్, మైక్రో ఆంప్స్. ఎక్కువగా మనము మిల్లీ ఆంపియర్లు, మైక్రో ఆంపియర్లు ఉపయోగిస్తాం. దానికంటే ఇంకా ఇది తక్కువ, 10 to the power minus నానో యాంప్స్ అన్నట్టు. నానో యాంప్స్, మిల్లీ ఆంప్స్ అంటేనే 10 to the power minus 3 యాంప్స్, మైక్రో ఆంప్స్ అంటేనే 10 to the power minus 6 ఆంపియర్లు. కాబట్టి ఏ స్మాల్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద గాల్వనామీటర్. గాల్వనామీటర్ గుండా చాలా స్వల్పమైన కరెంటు మాత్రమే ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే we adjusted the resistors between the, ఇది ఒక క్లోజ్ లూప్, ఇటు ఒక క్లోజ్ లూప్ ఉంది. నెక్స్ట్ మనము కిక్ ఆఫ్ సెకండ్ అప్లై చేస్తాం, దీనికి అప్లై చేస్తాం, అప్పుడు మనకి వివరణ పూర్తిగా వస్తుంది. ఈ రెసిస్టర్స్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ R1 రెసిస్టర్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు, R2 రెసిస్టర్ విలువ తక్కువ ఉండొచ్చు. సిమిలర్లీ R3 వాల్యూ ఈజ్ మినిమం, R4 వాల్యూ ఈజ్ మ్యాక్సిమం. ఎనీవే ఇక్కడ డిఫరెంట్ రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి, వేరు వేరు రెసిస్టర్లు ఉన్నాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు రేషియో వస్తుంది. ఇక్కడ R1/R2, R3/R4 లేదా R4/R3, R2/R1 వస్తాయి. రేషియో వచ్చేటప్పుడు దీన్ని IG వాల్యూని బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు దీన్ని 0 చేస్తేనే వీటిని మనం పోల్చుకోవచ్చు. ఇది ఒక సర్క్యూట్లో ఏంటంటే we know the two values of any two resistors. Any two values of resistor we know. Remaining two resistors values unknown. Then we compare the resistors values of the two resistors. రెండు నిరోధాల విలువలు తెలిసినప్పుడు మిగతా రెండు నిరోధాల విలువలు మనం పోల్చవచ్చు. లేదా we know the three resistors values. One is unknown. Approximately R3 is unknown, తెలియంది అనుకుందాం. ఈ తెలియని నిరోధం అయినప్పుడు ఇందులో ఈ 3 తెలిసి ఉంటాయి. R1, R2, R4 తెలిసి ఉన్నప్పుడు ఆ అన్నోన్ వాల్యూని తెలుసుకోవచ్చు. సో ఓకే, హియర్ వీట్స్టన్ బ్రిడ్జిలో మనము ఈ నిరోధాలని రేషియోని బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటే గాల్వానోమీటర్లో కరెంట్ మనము శూన్యంగా చూపించాలి. ఇఫ్ IG value 0, we put the value in it in the equation, then we get I1 is equal I3. ఇప్పుడు ఎప్పుడైతే ఆ విలువ మనం సబ్స్టిట్యూట్ చేసామో మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, I1 is equal I3 అని. నెక్స్ట్ అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా అట్ జంక్షన్ D. ఇప్పుడు B నుంచి Bకి అప్లై చేసాం కదా, నెక్స్ట్ మనం Dకి అప్లై చేయాలి. ఓకే, అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా at జంక్షన్ D అనే జంక్షన్కి అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు మనకి ఏం జరుగుతుంది? సేమ్ D అనే జంక్షన్కి వచ్చినప్పుడు ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ టు ది జంక్షన్. D వైపుకి వచ్చే కరెంట్స్ మొత్తం ఏముంది? ఇక్కడ I2 వస్తుంది, IG వస్తుంది. I2 ప్లస్
Ig is equal sum of currents entering into the junction is equal to sum of currents leaving the junction. ఇప్పుడు ఈ రెండు ఇక్కడికి వస్తున్నాయి, దీని నుంచి బయటికి వెళ్ళేది ఏంటంటే ఒకటి I4 ఒకటి బయటికి వెళ్తుంది, కాబట్టి I2 plus Ig is equal to I4. Here same, the bridge, if Ig is equal 0, the bridge is balanced. ఇప్పుడు మనం Ig విలువని మనం దీంట్లో 0గా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది. when we substitute the value Ig is equal 0, here we get I2 is equal to I4. This is the equation number 2. మనం దీనికి వివరించడానికి మనం కిర్చాఫ్ ఫస్ట్ లా ఏ విధంగా అయితే అప్లై చేసామో మనం సెకండ్ లా కూడా మనం అదే విధంగా అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, we applying Kirchhoff's second law at closed loops. ABDA one closed loop, CBDC one closed loop. A నుంచి స్టార్ట్ అవుతుంది క్లోజ్డ్ లూప్, ABDA. ఏ నుంచి స్టార్ట్ మళ్ళీ ఏని ఎండ్ అవుతుంటే ఒక క్లోజ్డ్ లూప్, క్లోజ్డ్ లూప్ మూసిన వలయం ఏర్పడుతుంది. అలాగే సిమిలర్లీ from the junction C to B, B to D, D to C. The order C నుంచి B కి, B నుంచి D కి, D నుంచి C కి ఒక ఆర్డర్ అన్నట్టు. కాబట్టి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడితోనే ఎండ్ అవ్వాలి. ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అది ఒక క్లోజ్డ్ లూప్ ఇండికేట్ చేస్తుంది. దట్ మీన్స్ we are applying Kirchhoff's second law, loop rule at closed loops ABDA, CBDC. First we discuss ABDA closed loop. ABDA closed loop. Get here ABDA. Our journey starts from A to B. A నుంచి B కి మన జర్నీ ప్రారంభమైంది. At the same time, the current also passing through the resistor R1 from A to B. Here, the direction of the current, our journey is the same direction. So, here we can take the positive value I1 R1. Here, we know according to Ohm's law, V is equal IR. According to Ohm's law, we applied here Ohm's law, I1 R1, and that means the potential difference can be developed between the two ends A and B. Here the product of current I1 and R1 is equal to voltage difference, potential difference. V is equal to IR. Here it is the potential difference. At the same time, our journey A to B, B to D, our journey from B to D, B నుంచి మనకి D వైపు వస్తున్నాం. At the same time, in the circuit, the current also passing the direction B to D. B నుంచి D వైపుకే ఉంది. వలయంలో విద్యుత్ ప్రవాహము B నుంచి D దిశలోనే ఉంది. మన ప్రయాణం కూడా B నుంచి D దిశలోనే ఉంది కాబట్టి here we can take value of positive. Here G indicates the resistance of the galvanometer. The galvanometer can be used to measure the current in the circuit. ఈ సర్క్యూట్లో కరెంట్ కొలవడానికి ఉపయోగిస్తుంది. టు డిటెక్ట్ ద కరెంట్, ఏ స్మాల్ కరెంట్ Ig కరెంట్, galvanometer can be used a small current to detect the small current in the circuit. సర్క్యూట్లో ఉన్న స్వల్పమైనటువంటి విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ B నుంచి Dకి వచ్చే డైరెక్షన్లో Ig ఇంటూ G. ఇది కూడా ఏమవుతుంది, ద పొటెన్షియల్ డిఫరెన్స్ కెన్ బి డెవలప్డ్ బిట్వీన్ ద B అండ్ D పాయింట్స్, B అండ్ D జంక్షన్స్. ఈ రెండు జంక్షన్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ సేమ్. నెక్స్ట్ ద డైరెక్షన్ A టు B, B టు D, D టు A. మళ్ళీ D నుంచి మనకి A వరకు రావాలి. హియర్ అవర్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ D టు A, బట్ ద కరెంట్ పాసింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రమ్ A టు D. కానీ సర్క్యూట్లో కరెంట్ ఎలా వస్తుంది, A నుంచి D వైపు వస్తుంది, కానీ మన ప్రయాణము D నుంచి A వైపు ఉంది కాబట్టి ఇక్కడ ఇట్ కెన్ బి రైట్ మైనస్ I టు
R2 I2 R2 is equal to 0. Now చెప్పాం the sum of the algebraic sum of changes in potential or potential difference in any closed loop involving resistors and cells in a loop is equal to 0. అంటే ఒక సంవృత వలయంలో మూసినటువంటి సంవృత వలయంలో పొటెన్షియల్ తేడాల బీజీయ మొత్తము శూన్యం. కాబట్టి ఇది ఒక పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది ఒక పొటెన్షియల్ డిఫరెన్స్, ఇది ఒక పొటెన్షియల్ డిఫరెన్స్, మొత్తం కలిపి జీరోకి ఈక్వల్ చేసాం. వెన్ we substitute Ig is equal 0 when the Wheatstone bridge is balanced. ఇక్కడ Ig 0 తీసుకున్నాం అనుకోండి. If Ig is equal 0 then bridge is balanced. మనం ఎప్పుడైతే Ig 0 సబ్స్టిట్యూట్ చేస్తే this term belongs to 0, becomes to 0. ఈ విలువ శూన్యం అవుతుంది. Then we get I1 R1 minus I2 R2 is equal 0. I1 R1 is equal I2 R2. It can be right I1 by I2 is equal R2 by R1. Here it can be the equation with the number 3. Equation number 3. Equation number 3. I1 by I2 is equal R2 by R1. The ratio of I1 by I2 is equal the ratio of R2 by R1. The ratio is R2 by R1. I1 I2 ల నిష్పత్తి అనేది ఈ రెండు నిరోధాలు R2 R1 నిష్పత్తికి సమానం అవుతుంది. నెక్స్ట్ we applying Kirchhoff's second law at CBDC closed loop. మనం ఇప్పుడు ఈ క్లోజ్డ్ లూప్కి అప్లై చేస్తాం కదా, అట్లానే ఈ క్లోజ్డ్ లూప్ కూడా అప్లై చేద్దాం. Next, we are applying Kirchhoff's second law at a closed loop CBDC. రెండో క్లోజ్డ్ లూప్ CBDC గా తీసుకున్నాం. ఓకే, here our journey starts from C to B. First our journey starts from C to B. C నుంచి B కి బయలుదేరి. Here our journey from C to B, but the current passing in the circuit in opposite direction B to C. So we can take the negative value I3R3. Next we reach the point B at junction B. Our journey from B to D direction. At the same time the current also passing in the same direction from B to D. B నుంచి D వైపుకే ప్రసరిస్తుంది. మనము B నుంచి D వైపుకు ప్రయాణం చేస్తున్నాం, కానీ వలయంలో విద్యుత్ ప్రవాహం కూడా అదే దిశలో చలిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు కోణాల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎండ్స్ B అండ్ D హియర్ సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ Ig into G. నెక్స్ట్ అవర్ జర్నీ starts from B to C. B నుంచి C వరకు. This is the order. A to B, B to D, D to C. D నుంచి C వైపుకి వెళ్తాం. Our journey D to C, at the same time the current passing in the circuit in the same direction. అదే డైరెక్షన్లో వస్తుంది. కాబట్టి here plus I4R4 is equal 0. The algebraic sum of potential differences is equal to 0. Okay, here if Ig is equal 0, the Ig is equal 0, galvanometer current is 0, then the bridge is balanced. So we substitute the value in this equation. The term Ig G becomes to 0. Therefore minus I3 R3 plus I4 R4 is equal 0. So it can be right I3 R3 is equal I4 R4. I3 R3
I4 R4. ఇక్కడ ఏం చేసాము, I4 R4 ఇట్లానే ఉంచా. మైనస్ I3 R3 we can take రైట్ సైడ్, కుడివైపు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, I4 R4 ఈజ్ ఈక్వల్ I3 R3. ఈక్వేషన్ వచ్చేసింది. దీనికి మనం ఏమో రాసుకోవచ్చు, ఇట్ కెన్ బి రైట్ I3 బై I4, ఈ I3 I4 ఇటు పక్క తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ R4 బై R3 వస్తుంది. I3 బై I4 ఈజ్ ఈక్వల్ R4 బై R3 వస్తుంది. We know here 2 equations. I1 is equal to I3, I2 is equal to I4, I2 is equal to I4. Here from 1 and 2. ఇప్పుడు మనం 1, 2 మనం దీనికి అప్లై చేయాలి. ఇక్కడ I3 is equal to ఏముంది, I1 ఉంది. We can write I3 is equal to I1 by I4. I4 is equal to ఏముంది, అది I4 is equal to ఏముంది, I2 I1 by I2 is equal R4 by R3. ఓకే, అండర్స్టాండ్? జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనకి రిలేషన్ ఇలా వచ్చింది, I3 by I4 is equal to R4 by R3 అని వచ్చింది. కానీ మనము కిర్చాఫ్స్ ఫస్ట్ లాని మనం వీట్స్టోన్ బ్రిడ్జ్కి అప్లై చేసినప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. I1 ఈజ్ ఈక్వల్ టు I3 అని ఒకటి వచ్చింది, I2 ఈజ్ ఈక్వల్ టు I4 వచ్చింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏమున్నాయి, I3 I4 ఉన్నాయి. I3 ప్లేస్లోనేమో I1 సబ్స్టిట్యూట్ చేసా, I4 ప్లేస్లోనేమో I2 సబ్స్టిట్యూట్ చేసా. దెన్ we put the number here 4. ఇక్కడ మనము 1 2 3 ఇది 4 ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం చూడండి, గమనించండి. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4, 2 ఈక్వేషన్ మనం గమనించినట్టయితే అబ్జర్వ్ ద ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ ఈక్వేషన్ నెంబర్ 4. I1 I2 ఈ రెండింటి యొక్క రేషియో R2 by R1 ఉంది. ఇక్కడ I1 by I2 ఈజ్ ఈక్వల్ R4 by R3 ఉంది. కాబట్టి మనము ఈ 2 ఈక్వేషన్స్ మనం జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఫ్రమ్ 3 and 4 we get from 3 and 4 we get I1 by I2 is equal to R2 by R1 కాబట్టి R2 by R1 is equal to R4 by R3. It can be right R1 by R2 is equal to R3 by R4. This is called Wheatstone Bridge rule. దీన్ని వీట్స్టోన్ బ్రిడ్జ్ నియమము అని చెప్తారు. దీంట్లో we know any 2 resistor values, then we compare another 2 resistor values. 2 నిరోధాల విలువలు తెలిస్తే మిగిలిన 2 నిరోధాల విలువలను మనం పోల్చవచ్చు. ఎనీహౌ ఓన్లీ we know 3 resistor values. One is unknown value, R3 is the unknown value. Then we get the result of unknown value. మూడో దాన్ని తెలియని దాని విలువ మనం తెలుసుకోవచ్చు. ఈ మూడింటి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ విలువ మనకి వస్తుంది. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 8 మార్క్స్ ప్రశ్న. ప్రతి సంవత్సరం కూడా ఈ చాప్టర్లో ఒక 3 ప్రశ్నలు ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి కిర్చాఫ్స్ లాస్, వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. తర్వాత పొటెన్షియోమీటర్స్ మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయటం, ఇంకోటి టు కంపేర్ ద టు ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్స్. 2 మన ఘటాల యొక్క విద్యుత్ బలాన్ని పోల్చడం. అది 3 క్వశ్చన్స్లో నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎవ్రీ ఇయర్ ఒక ప్రశ్న వస్తుంది. ఓకే, జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. ఈ ప్రశ్నని 1కి 4 సార్లు జాగ్రత్తగా చదివి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మెయిన్ ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే సర్క్యూట్ డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేయాలి. చేసేటప్పుడు దీంట్లో కరెంట్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఇక్కడ కిక్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎట్లా ఏ సందర్భంలో అప్లై చేస్తున్నాం, ఏ జంక్షన్స్ వద్ద మనం అబ్జర్వ్ చేసాం. తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము కిక్ ఆఫ్ లాస్ని BD జంక్షన్స్ వద్ద ఫస్ట్ అప్లై చేస్తే అక్కడే అప్లై చేసాం. తర్వాత
ఈ సర్క్యూట్ మన క్లోజ్డ్ లూప్ ఏర్పడేటప్పుడు ఇట్లా స్టార్ట్ చేసాం, ఏ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ క్లోజ్ లూప్ ఇంకోటి సి నుంచి స్టార్ట్ చేసాం, సి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ సికే ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ ఏ వద్దనే ఎండ్ అయింది. అంటే దీంట్లో మనం 2 క్లోజ్ లూప్లు తయారు చేసాము, 2 జంక్షన్స్ వద్ద కిక్ ఆఫ్ మొదటి నియమాన్ని అప్లై చేసి వివరణ తెలుసుకున్నాం. దీన్ని వీట్స్టైన్ బ్రిడ్జి నియమంగా మనం